దళితుల అంశంలో ఉన్న క్రైస్తవులు నినాద బంగ్లాదేశ్ లో హిందువుల్ని టార్గెట్ చేశారు చూసాం. తెలంగాణలో హిందువులు గుళ్ళ మీద టార్గెట్ చేసి బ్యానర్లు చెప్పడం, అక్కడ ఉన్న బొమ్మల్ని విరగొట్టడం, ఇవి చేశారు, అది చూసాం. ఇప్పుడు డైరెక్ట్ ఆంధ్రాలో రాముల వారి గుడి పేరు మీద బిల్లులు కడుతూ రాముల వారి ప్రతిమలు అక్కడ ఉంటే శ్రీరామనవమి రోజు మనం ఆ బొమ్మలకి పూలమాల వేయకూడదు. ఒక ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామరాజన్ గారు డైరెక్ట్ గా వెళ్ళి పూలమాల వేసి ఆయన్ని అడ్డుకుంటారు. ఆయన తిరిగి వెళ్తా అంటే ఆయన మీద రాళ్ళు కర్రలతో దాడి చేస్తారు. దీని మీద ఏ శక్తి లేకుండా అంతటి వ్యక్తి మీద ప్రజలు తిరుగుబాటు రాదు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది నిజ నిజాలు తొందరలోనే అందరికీ తెలుస్తాయి. ఇది కేవలం ఒక పార్టీ మీద ఏదో చేయాలని చేయడం కాదు. ఇది అందరి హిందువులని మనోభావాలను దెబ్బతీయడానికి చేస్తా ఉన్నారు. ఇది ఇంతమంది గుమ్ముకూడి ఆయన మీద తిరగబడ్డారంటే ఇది ఒకరు ఇద్దరు వల్ల చేసిన కాదు. ఇది ఎవరో వెనకాల పవర్ఫుల్ వ్యక్తులు ఆర్గనైజ్డ్ క్రైమ్ తో చేశారు ఈ పని.